నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పక్షాలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. ప్రజలలో కూడా రాజకీయ ఆసక్తి అధికమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పారదర్శకతపై ప్రశ్నలు సంధించగా, అధికార పార్టీ నాయకులు తాము చేపట్టిన సంస్కరణలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని, అలాగే అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, రాష్ట్ర రాజధాని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తున్నాయి. ఈ కీలక అంశాలపై చర్చలు, వాదోపవాదాలు మరింత ఉధృతమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ తమ బూత్ స్థాయి వ్యూహాలను వేగంగా మారుస్తున్నాయి. కార్యకర్తల సమీకరణ, భారీ బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణ కూడా గణనీయంగా పెరిగాయి. ప్రజల మద్దతును కూడగట్టేందుకు నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ కార్యకలాపాలు